వెల్కమ్ టు డయల్ వ్యూ. అటు ఇండిగో ఇటు డీజీసీఏ రెండింటి నిర్వహణతో ప్రయాణికులకు బిగ్ ట్రబుల్స్ ఎదురయ్యాయి. వందల విమానాల రద్దుతో చెలగాటమాడాయి. కనీస సమాచారం ఇవ్వకుండా ఇండిగో చుక్కలు చూపించింది. విమానాల రద్దు వెనుక పెద్ద ప్లానింగే ఉందా? ఇండిగో డ్రామాతోనే ప్రయాణికులకు కష్టాలా? ఇంతకీ ఇండిగో డీజీసీఏ మధ్య ఏం జరిగింది? ఇండిగో ఎప్పుడూ లేనంతగా ప్రయాణికులకు చుక్కలు చూపించింది. వందల సంఖ్యలో ఫ్లైట్స్ని రద్దు చేసి పరేషాన్ చేసింది. 4 రోజులుగా దేశంలోని అనేక ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రద్దు ఆలస్యం కావడంతో గందరగోళం నెలకొంది. నిమిషాల్లోనే వందల కొద్ది విమానాలు క్యాన్సిల్తో ప్రయాణికులు తీవ్ర ఆందోళన, అసహనంతో ఎయిర్పోర్ట్స్లోనే గంటల తరబడి నిరీక్షించాల్సినటువంటి దుస్థితి. 4 రోజుల్లో దేశవ్యాప్తంగా 1000కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక కేంద్రాల్లో వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 48 గంటల్లోనే దేశవ్యాప్తంగా 600కు పైగా విమానాలు రద్దయ్యాయి. సాంకేతిక లోపాలు రద్దీ కారణమంటూ చెప్తున్నా అసలు కారణం వేరు. పైలట్ల అలసటను నివారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమల్లోకి తీసుకువచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలే ఈ విమానాల రద్దుకు ప్రధాన కారణం. డీజీసీఏ పైలట్ ఫ్యాటిగ్ మేనేజ్మెంట్ డ్యూటీ టైం కొత్త ప్రైమ్ టైం నిబంధనలు అమల్లోకి తీసుకొని రావడంతో ఇండిగో ఎయిర్లైన్స్కి కష్టాలు తప్పలేదు. ఇంతకు కొత్తగా డీజీసీఏ నిబంధనల విషయానికి వస్తే రూల్ ప్రకారం పైలట్లకు వారానికి 36 గంటల బదులు 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. ఇప్పుడు అది సడలించారు. నైట్ డ్యూటీ డెఫినేషన్ మార్చారు. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు జరిగిన ప్రతి డ్యూటీని నైట్ షిఫ్ట్గానే పరిగణిస్తారు. ఇప్పుడు ఆ రూల్ మార్చారు. ఒక పైలట్కు వారానికి 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేసేలా రూల్ పెట్టారు. అంతకుముందు 6 ల్యాండింగ్స్ చేసేవాళ్ళు. రాత్రి డ్యూటీ ఉంటే ఎక్కువ గంటలు పనిచేయడానికి అనుమతి లేదు. ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చారు. 15 రోజుల ముందుగానే రోస్టర్ ఫైనల్ చేయాలనే మార్చుకొని ఇప్పుడు సడలించారు. ఈ నిబంధనలను పాటించడానికి 20% ఎక్కువ పైలట్ క్రూ కావాలి. డీజీసీఏ కొత్త నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రంగా పెరిగింది. ప్రత్యేకంగా ఇండిగో తక్కువ పైలట్ల మీదే నడిపించేది. కొత్త నిబంధనలు పెట్టేసరికి ఇదొక పెద్ద సమస్యగా తయారైంది. అందుకే ఒక్కసారిగా వందల విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. రాత్రి ఫ్లైట్లపై ఎక్కువ ప్రభావం పడింది. ఇండియాలో ఇండిగో నైట్ ఫ్లైట్స్ చాలానే ఉంటాయి. తెల్లవారుజామున కూడా నడిపిస్తుంది. సడన్గా కొత్త రూల్ రావడంతో అన్ని ఫ్లైట్స్ నడపడానికి డ్యూటీ గంటలు, ల్యాండింగ్ లిమిట్స్ సరిపోలేదు. ఫలితంగా నైట్ ఫ్లైట్స్ భారీగా తగ్గించాల్సి వచ్చింది. ఖర్చులు పెరిగిపోయాయి. కొత్త నిబంధనలు పాటించాలంటే ఇండిగోకి పైలట్ల సంఖ్య పెరగాలి, కేబిన్ క్రూ పెంచాలి, సేఫ్టీ, రోస్టర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలి. వీటన్నింటినీ చేయాలంటే ఖర్చు తడిసి మోపడవుతుంది. ఇది ముఖ్యంగా లో కాస్ట్ క్యారియర్స్ అయిన ఇండిగోకు గుదిబండగా మారింది. వీటన్నింటి ఫలితమే ఫ్లైట్ క్యాన్సిలేషన్స్. 4 రోజుల్లో ఇండిగో దాదాపు రోజుకు 500కు పైగా విమానాలను రద్దు చేసింది. ఆపరేషన్స్ మొత్తం దెబ్బతిన్నాయి. ఇండిగో సంస్థ అక్టోబర్ 26న శీతాకాల షెడ్యూల్లో విమానాల సంఖ్యను పెంచింది. సరిగ్గా అదే టైంలో ఈ కొత్త విశ్రాంతి నియమాలు అమల్లోకి రావడంతో పెద్ద సంఖ్యలో పైలట్లు తప్పనిసరిగా రెస్ట్కు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంక్షోభానికి అసలు కారణం మేనేజ్మెంట్ వైఫల్యమే అని పైలట్ యూనియన్లు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. కొత్త నిబంధనలు వస్తాయని తెలిసినా ఇండిగో యాజమాన్యం సరైన సిబ్బందిని నియమించుకోవడంలో విఫలమైందని అంటున్నారు వాళ్ళు. పరిస్థితిని మెరుగుపరచడానికి ఇండిగో సంస్థ ఫిబ్రవరి 10 వరకు సమయం కోరింది. నష్టాన్ని అరికట్టడానికి రాబోయే కొద్ది రోజుల్లో విమానాల సంఖ్యను కూడా తగ్గించింది. ఇంతకీ ఆ సంస్థ ఇలా ఎందుకు చేసింది? కొత్త నిబంధనని పాటించడం ఇష్టం లేక సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. ఈ గందరగోళం కొనసాగుతున్న వేళ ఇండిగోకు భారీ ఊరట దక్కింది. ఏవియేషన్ న్యూ రూల్స్ను తక్షణమే ఉపసంహరించున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. డీజీసీఏ రూల్స్ మారేలా ఇండిగో డ్రామా ఆడిందనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇలా ప్రధాన నగరాల ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్స్ పడిగాపులు కాస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవటం, వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. సిబ్బంది కొరతే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలతో పైలట్ల కొరత నెలకొంది. ఇండిగోతో పాటు ఇతర విమానయాన సంస్థలపైన ఈ ప్రభావం పడింది. అయితే ఇండిగో దేశంలోనే అత్యధికంగా విమానాలు నడిపే సంస్థ కావటం, అప్పటికే అక్కడి సిబ్బంది కొరత ఉండటంతో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు అంటూ ప్రయాణికులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్ని ఏర్పాటు చేయాలని లేక ప్రత్యేక విమానాన్ని నడపాలని డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రయాణికుల్ని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం కలగటంతో విమానాశ్రయంలో కాసేపు ఉద్రిక్తత కొనసాగింది. అకస్మాత్తుగా ప్రయాణాలు రద్దు కావడంతో చేసేది లేక ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే తలదాచుకోవాల్సిన దుస్థితి. కొందరైతే నేలపై పడుకున్నారు. కౌంటర్లలో ఇండిగో సిబ్బంది కానరాక ఎవరిని ప్రశ్నించాలో తెలియక నానా అగచాట్లు, గత్యంతరం లేక అనేక ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో వేల కొద్దీ సూట్ కేసులు పోగుబడి కనిపించాయి. కొందరు ప్రయాణికులు నిరసనకు దిగారు. సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది తమకు నిజంగా మెంటల్ టార్చర్ అని ప్రయాణికులు వాపోయారు. 12 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ఉన్నా తమకు సంస్థ నుంచి ఎలాంటి వివరణ అందలేదని మండిపడ్డారు. అడిగిన ప్రతిసారి మరో గంట లేట్ అవుతుందని సిబ్బంది చెప్పారన్నారు. మరికొందరేమో తాము ఏకంగా 14 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ఎయిర్పోర్టుల్లో దాదాపు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఉన్నట్టుండి టికెట్లు బుక్ చేసుకున్న విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల కష్టాలు చెప్పనలవి కావు. ఒకరికి ఉద్యోగం, మరొకరికి అనారోగ్యం, మరొకరికి వేరొక అత్యవసర పరిస్థితి కారణంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటే చివరి నిమిషంలో విమానాల రద్దుతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా ఓ కొత్త జంట సొంత రిసెప్షన్కు హాజరు కాలేనటువంటి దుస్థితి. వేరే దారి లేక ఆన్లైన్లో రిసెప్షన్కు హాజరయ్యారంటే ఈ సంక్షోభం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండిగో ఎఫెక్ట్తో దేశంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే టికెట్ ధరలు 2-3 రెట్లు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబై, ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ముంబై, ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్ల టికెట్ ధరలు సుమారు 20,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి. మిగిలిన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్న దాదాపు 20,000 వరకు ఉంటాయి. ఇప్పుడు ఆ ధర ఏకంగా 60,000 వరకు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ముంబై శ్రీనగర్లో సాధారణ రోజుల్లో 10,000 ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92,000 వరకు ఉంది. దేశీయ సర్వీసులే రద్దు, జాప్యం కావటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మొత్తానికి సంక్షోభం సృష్టించి ఒత్తిడి పెంచడం ద్వారా డీజీసీఏ నిర్ణయంలో మార్పుకు కారణమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు కలిసి ప్రయాణికుల్ని కష్టాల పాల్చేశాయి. కనీస సమాచారం, లాస్ట్ మినిట్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయటం దారుణం. ఈ రెండూ కలిసి ప్రయాణికులతో చెలగాటమాటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అటు ఇండిగో, ఇటు డీజీసీఏపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు.